నయీం కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. నయీం కేసులో అరెస్ట్ అయిన వారు ఇచ్చిన సమాచారంతో పుప్పాలగూడలోని ఓ ఇంట్లో సిట్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ దాడులో దాదాపు 2 కోట్ల విలువ చేసే చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పుప్పాలగూడలో దొరికిన చీరల వెనుక పెద్ద కథే ఉంది. ప్రతి వినాయక చవితికి మహిళలకు చీరలు పంచడం నయీంకు అలవాటు. గత ఏడాది నయీం గణేష్ పండుగకు మహిళలకు పెద్ద ఎత్తున చీరలు పంచినట్టు తెలుస్తోంది. నయీం గణేష్ మండపానికి ఎలా వస్తాడు, ఎలా వెళ్తాడు ఎవరికీ తెలీదు. పక్కా ప్లాన్ ప్రకారం అంతా జరిగిపోతుంది. నయీం ముఠా సభ్యులు చీరలు పంచే తతంగం నడిపించేస్తారు. గత ఏడాది గణేష్ మండపానికి బుర్ఖాలో 3 మహిళలతో కలిసి వెళ్లాడు. బుర్ఖాలో వచ్చిన నయీం వినాయకుడికి పూజలు చేస్తాడు. పూజ తర్వాత మహిళలకు చీరలు పంపిణీ చేస్తాడు. తనకు తెలిసిన వారికి ముందే చీరలు ఇస్తున్నట్టు సమాచారం ఇస్తాడు. ఇదంతా కూడా నయీం చేశాడు అని ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త పడతాడు. 2 ఇన్నోవా కార్లలో సహచరులతో వచ్చి ఈ కార్యక్రమాన్ని నడుపుతారు. చనిపోయిన సోదరుడి జ్ఞాపకార్థం నయీం ఇలా చీరలు పంచుతాడని తెలుస్తోంది. నయీం చీరల వెనుక మరో కోణం కూడా ఉంది. నల్గొండ జిల్లాలోని గ్రామాల్లో ఉన్న పేద కుటుంబాలను నయీం ముఠా టార్గెట్ చేసేది. వారి ఇళ్లలో వయసుకొచ్చిన అమ్మాయిల లిస్ట్ నయీంకు చేరవేయడం ముఠా పని. తర్వాత నయీం తన అనుచరులైన ఫర్హానా, అఫ్సాలను రంగంలోకి దించుతాడు. అందమైన అమ్మాయిలు ఉన్న ఇళ్లకు వీరిని పంపిస్తాడు. ఫర్హానా, అఫ్సాలు ఆ ఇంట్లో వారికి వందల సంఖ్యలో చీరలు ఇస్తారు. ఈ చీరలతో వ్యాపారం చేయమని ప్రలోభపెడతారు. వినకపోతే బెదిరింపులకు దిగుతారు. ఆ ఇంట్లో ఉన్న వయసుకొచ్చిన అందమైన అమ్మాయిలను ఫర్హానా తన వెంట తీసుకెళ్తుంది. ఫర్హానా వెంట వచ్చిన అమ్మాయిలను నయీంకు అప్పగిస్తారు. అమ్మాయిలు నయీం చెప్పినట్టు నడుచుకోవాలి, లేదంటే వేధిస్తాడు, అత్యాచారం చేస్తాడు. పూర్తిగా గ్రిప్లోకి వచ్చిన ఆ అమ్మాయిలతో నయీం మాస్టర్ ప్లాన్ వేస్తాడు. నయీం పాగా వేసిన జిల్లాలకు ఈ అమ్మాయిలను ఇన్ఛార్జ్లుగా నియమిస్తాడు. అక్కడ ఈ అమ్మాయిలు నయీం డెన్తో పాటు లావాదేవీలు చూసుకుంటారు. నయీం డెన్కు వస్తే అన్ని సౌకర్యాలు చూసుకుంటారు. ఇలా చీరలతో గాలం వేసి చాలామంది అమ్మాయిలను నయీం తన అవసరాలకు వాడుకున్నాడని తెలుస్తోంది.